హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అయినటువంటి ఏపీ ఎంసెట్ ర్యాంక్స్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, టోటల్గా అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, సీట్ అలాట్మెంట్ ఎలా వస్తుంది, అలాగే మనం రిపోర్టింగ్ ఎలా అవ్వాలి, అసలు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంతకీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా రకరకాల డౌట్స్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు. సో వాటన్నిటికీ క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అసలు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకున్న స్కెడ్యూల్ ప్రకారంగా జూలై ఫస్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్కి సంబంధించి ఒక స్కెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్లో మొట్టమొదటిది ఏంటంటే రిజిస్ట్రేషన్. కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అంతా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో, ఒక నోటిఫికేషన్ ఇస్తుందో, వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే, మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒక స్లాట్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఒక స్లాట్ని మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనకి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మొత్తం ప్రతిదీ కూడా డేట్స్తో సహా ఇచ్చేస్తారు, ఎప్పుడు ఏ వెరిఫికేషన్ జరుగుతుంది అవన్నీ కూడా. అయితే ఈ రిజిస్ట్రేషన్లోనే మనం ఒక స్లాట్ని బుక్ చేసుకుంటాం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేస్తే మనకి ఎప్పుడు స్లాట్ వచ్చింది అనేది ఒక మెసేజ్ వస్తుంది మన ఫోన్కి. ఆ స్లాట్ ప్రకారంగా మన సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళి మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి. అయితే ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, ఎటువంటి పట్టుకెళ్ళాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని కూడా మీకు షేర్ చేస్తాను. డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం చేయించుకోవాలి. ఇది నెక్స్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ రిజిస్ట్రేషన్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 2 daysలో వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు చాయిస్, నచ్చిన కాలేజీని కానీ నచ్చిన బ్రాంచ్ని కానీ మీ రిక్వైర్డ్ చాయిస్ని మీరు పెడుతూ ఆప్షన్స్గా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేటప్పుడు ఎలా పెట్టాలనే దాన్ని కూడా నేను ఆల్రెడీ మీకు గత వీడియోలో ఒకసారి నేను షేర్ చేశాను. ఒక మంచి కాలేజీని ఎలా ఎంచుకోవాలి, అలాగే బ్రాంచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని దాని మీద కూడా ఒక వీడియో చేశాను. దాని ప్రకారంగా మీరు మీకు నచ్చిన కాలేజీని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకుండేటటువంటి రిజర్వేషన్స్ని బట్టి, మీకున్నటువంటి ఒక ర్యాంక్ని బట్టి ఆప్షన్స్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ మీకు ఒక సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ స్టెప్, సీట్ అలాట్మెంట్. ఈ సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ కాబట్టి ఇమీడియట్గా మీరు ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మీరు వెళ్ళలేని పక్షంలో ఆన్లైన్లోనైనా సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మీకు నచ్చకపోయినా ఆ కాలేజీ సపోజ్ మీకు నచ్చకపోవచ్చు, లేదా అక్కడ మీకు ఆ బ్రాంచ్ నచ్చకపోవచ్చు, బట్ మీకు వచ్చిన కాలేజీలో ముందు రిపోర్ట్ అయిపోయి ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు సెకండ్ ఆప్షన్స్ కింద అప్పుడు మార్చుకోవాలి. ఇది నెక్స్ట్ చేయవలసిన పని. ఎప్పుడైతే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అవుతుందో సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అలా వీలైతే థర్డ్ ఫేజ్ ఉంటే థర్డ్ ఫేజ్లో అవుతుంది. ఇలా 2-3 phases ఫైనల్గా మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ సీట్ అలాట్మెంట్ ఫైనల్గా వచ్చేటప్పటికి మీకు ఏ కాలేజీలో సీటు, ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో మీరు అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇది జరిగేసరికి ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి దాదాపు ఒక 20 days పడుతుంది ఈ ప్రాసెస్ అంతా. అయితే ఇక క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏమైనా మార్పులు చేరుకుంటే మనకు తెలుస్తుంది. సో మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్లోని మనకి 3rd week or 4th week నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చని ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఫైనల్గా మరోసారి చెప్తున్నాను, మొట్టమొదటి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఆన్లైన్లోనే రిపోర్ట్ అవ్వాలి, లేదంటే ఆఫ్లైన్లోనే రిపోర్ట్ అవ్వాలి. రిపోర్ట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అవసరమైతే మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఫైనల్గా థర్డ్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో కానీ మీరు ఫైనల్గా మీరు ఎక్కడ డిసైడ్ అయితే ఆ సీట్లోకి మీరు వెళ్ళి ఫైనల్గా జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్. ఈజ్ యువర్ మధుసూదన్.